నమస్తే, శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. డబ్బు సంపాదించడం ఎలా, అది ఎన్ని రకాలు అని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా డబ్బు సంపాదించే మార్గాలు రెండు రకాలు. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఇంకొకటి ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అన్నది ఎలా ఉంటుందనంటే డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషనల్స్ అని అంటే ఆ రోజు పని చేస్తే డబ్బు వస్తుంది, లేకపోతే డబ్బు రాదు. కాబట్టి ఆ రకంగా యాక్టివ్ ఇన్కమ్ అన్నది లిమిటెడ్గా ఉంటుంది. ప్లస్ పర్సన్ ప్రజెన్స్ ఉన్నప్పుడే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, లేకపోతే ఉండదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డాక్టర్ హాలిడేకి వెళ్తే వన్ వీక్ వరకు ఆ ఇన్కమ్ ఆగిపోతుంది. అలాగా ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అన్నది లిమిటెడ్గా ఉంటుంది. అయితే యాక్టివ్ ఇన్కమ్ కంటే ప్యాసివ్ ఇన్కమ్ అన్నది మనకు సంపద కూడబెట్టడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారన్ బఫెట్ ఏమంటారనంటే ఎర్న్ వైల్ యూ స్లీప్, మీరు నిద్రపోతూ కూడా సంపాదించాలి అంటాడు. అది ఎలా సాధ్యం అంటే అది ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా సాధ్యం. అలాగే బిల్ గేట్స్ ఏమంటాడనంటే 3 to 4 years వరకు మీరు అహర్నిశలు పగలు రాత్రి కష్టపడండి, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అట్ ఎవ్రీథింగ్, కానీ ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలి, రిటైర్ ఎర్లీ, బట్ మనీ షుడ్ ఫ్లో, అంటే క్యాష్ ఫ్లో అన్నది రెగ్యులర్గా మన అకౌంట్కి వస్తుండాలి. 3-4 years వరకు కష్టపడితే మిగతా టైం అంతా ఆ కష్టపడిన దానికి ఫలితంగా వస్తూ ఉండాలి అంటారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా రిచ్కు పూర్కు ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటనంటే పూర్ పీపుల్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. రిచ్ పీపుల్ కొంతకాలం కష్టపడి తెలివిగా ఆ కష్టంతో వచ్చిన డబ్బును పెట్టుబడి పెట్టుకుని ఆ డబ్బు వాళ్ళ కోసం కష్టపడుతూ ఉంటుంది. మనీ మధ్యలో ఉందనుకుందాం. పూర్ అని అంటే పేదవాడు డబ్బు కోసం కష్టపడతాడు, డబ్బు ధనవంతుని కోసం కష్టపడుతుంది. ధనవంతుడు కష్టపడడు, అంటే సులువుగా డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ ఉండవలసిందల్లా సిస్టమ్ అండ్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఆ రకంగా సంపాదించింది ఎంత అన్నదాంతో సంబంధం లేకుండా నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్తో చూసి చెప్పాను. ఒక పానీపూరి అమ్మేవాడు, ఒక బజ్జీలు అమ్మేటతను కూడా 10 నుంచి 15 సంవత్సరాల్లో ₹1,00,00,000 ఈజీగా సునాయాసంగా సంపాదించగలడు. అంటే సంపాదించి పెట్టుబడి పెట్టుకుని దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే చేసుకోగలడు అని ఎన్నో వీడియోస్లో చెప్పాను. కాబట్టి పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ పేరు మీద, అంటే పుట్టిన దానికి ఖర్చు ఏదైతే చేస్తారో అది ఫంక్షన్స్ కావచ్చు ఏవైనా కానీ 50% వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసేసి దానికి నెలలో నేను చెప్పినట్లు 1000 నుంచి 5000 వరకు అమౌంట్ మీరు యాడ్ చేస్తూ వెళ్ళినట్లయితే 15 yearsలో మ్యాక్సిమం 18 years లోపల ₹1,00,00,000 చేయడం చాలా చాలా సులువు. కాబట్టి మీ పిల్లలను కోటీశ్వర్లు చేసే బాలచాణిక్యాలో జాయిన్ అవ్వండి. వివరాలకు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ మనము ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అన్నది క్రియేట్ చేయాలనంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్స్ట్రాగా మనము వచ్చేదానికంటే కష్టపడాలి, ఎక్స్ట్రాగా టాలెంట్స్ ఉండాలి, వాటి నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వయస్సు అన్నది కర్పూరంలా కొవ్వొత్తిలా కరిగిపోతుంది. అది ఉన్నంత లోపలనే మనము వాటిని ఉపయోగించుకుని వాటి నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఆ ఇన్కమ్ అనంటే వచ్చిన ఆదాయం మళ్ళీ మన కోసం డబ్బును సృష్టించేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అన్నది ఎన్ని రకాలుగా వస్తుంది, దాన్ని క్రియేట్ చేయాలంటే ఏంటనే చూద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ అన్నది ఏంటంటే వెదర్ యూ విల్ బీ దేర్ ఆర్ నాట్, మీరు ఉన్నా లేకపోయినా మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది. మీరు గోవాలో ఉన్నా, ఫారిన్లో ఉన్నా, పనిలో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా మీ అకౌంట్కు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చి చేరడాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. కాబట్టి అటువంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు కొంత సంపద కూడబెట్టుకోవాలి. ఆ సంపద కూడబెట్టుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన ప్రధాన లక్షణాల్లో టాలెంట్, స్కిల్ అండ్ ప్యాషన్. టాలెంట్ అన్నది పుట్టుకతో వస్తుంది, బై బర్త్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటాడు, యాక్టర్ కొడుకు జనరల్గా వాళ్ళకు యాక్టింగ్ అనేది న్యాచురల్గా ఇంట్లో ఫ్యామిలీ చూసి బై బర్త్తోనే వచ్చేస్తుంది, అది టాలెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్, నైపుణ్యము. అది మనము అక్వైర్ చేసుకోవాలి అని అంటే ఈ నైపుణ్యము, టాలెంట్ స్కిల్ అన్నది మనము ట్రైనింగ్ తీసుకొని మనము దాన్ని పెంపొందించుకోవాలి. ఆ స్కిల్ లేనందువల్లనే, ఆ నైపుణ్యం లేనందువల్లనే ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివి కూడా ఏమీ సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్.
ప్యాషన్ అని అంటే డీప్ ఇంట్రెస్ట్ అన్నట్టు. అదంటే నాకు విపరీతమైన ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ పిచ్చి, ఇన్ఫ్యాక్ట్ లవ్, అదంటే అంత ప్రేమగా చేసేదాన్ని ప్యాషన్ అంటారు. కాబట్టి ఈ 3 టాలెంట్, స్కిల్, ప్యాషన్ అన్నది ఉన్నప్పుడు మనము డెఫినెట్గా డబ్బును తక్కువ సమయంలో సంపాదించుకోవచ్చు. దానికి కావాల్సిన మార్గాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే రెగ్యులర్గా వర్క్ చేస్తూ కూడా ఎక్స్ట్రా టైంలో చేసుకునే కొన్ని బిజినెస్ ఐడియాస్లో ఇవి మెంటర్, కోచ్, స్పీకర్, ట్రైనర్ అండ్ టీచర్. మెంటరింగ్ అనేది ఏంటంటే మెంటర్ అన్నది ఒక గైడెన్స్ ఇస్తుంది. మెంటర్ అనేది ఎక్కువగా బిజినెస్లో తర్వాత గేమ్స్లో ఎక్కువగా ఉంటుంది. మెంటరింగ్ చేస్తారు. మెంటరింగ్ అని అంటే ఆల్రెడీ తను ఎక్స్పీరియన్స్ అయ్యి సక్సెస్ అయ్యి ఆ ఫీల్డ్లో ఎన్నో ఒడిదుడుకులను చూసి హెచ్చుతగ్గులను చూసి ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక నాలెడ్జ్డ్ పర్సన్లా ఉంటాడు. తన డైరెక్షన్లో ఆయన పర్యవేక్షణలో మనం చేసుకున్నట్లయితే సక్సెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది బిజినెస్, గేమ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోచ్ అని అంటే మీరు మెంటర్గా అవతారం ఎత్తాలని చెప్పేసి నేను చెప్తున్నానంటే మెంటర్గా తయారవ్వచ్చు అంటే డెఫినెట్గా తయారవచ్చు. మీరు చేసే ఏదైతే ఉందో అందులో ఈ 3 రెడీ చేసుకోండి. ప్యాషన్ క్రియేట్ చేయండి, టాలెంట్ పెంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి, వాటిని మెరుగుపరచండి, వాటిని మెంటర్షిప్గా ఇచ్చేసి దానికి చార్జ్ చేసుకొని డబ్బు సంపాదించండి. నెక్స్ట్ వచ్చేసి కోచ్ గేమ్స్ మీరు చూసే ఉంటారు. కోచ్ అని అంటే ఏంటి, గేమ్స్లో ఎక్కువగా చూస్తుంటారు, తర్వాత స్టడీస్లో కూడా మీరు ఎక్కువగా చూస్తుంటారు. కోచింగ్ అని చెప్తుంటాం. కోచింగ్ అంటే ఏంటంటే రిపీటెడ్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఒక కామన్వెల్త్ గేమ్స్, లేకపోతే ఇంకొకటి ఒలింపిక్ గేమ్స్, ఏదైనా దానికి గేమ్స్కి దాన్ని చేసుకోవాలనంటే కోచ్ అన్నవాడు వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అని అంటే టార్గెట్ను దృష్టిలో పెట్టుకొని వాటికి అంచెలంచెలుగా ట్రైనింగ్ ఇస్తూ అక్కడ ఉన్న క్యాండిడేట్ను దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళలో ఉన్న లోతుపాతులను సర్దుకుంటూ సరి చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు కోచ్. కాబట్టి మీరు కోచ్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. మీకున్న ప్యాషన్ గేమ్స్లో ఏముంది, మీరు క్రికెట్ మంచిగా ఆడగలుగుతారు, మీరు డిఫెండ్ చేయగలుగుతారు, లేకపోతే పికప్ చేయగలుగుతారు, మంచిగా ఫీల్డింగ్ చేయగలుగుతారు, లేకపోతే బౌలింగ్ చేయగలుగుతారు. ఏ ప్రోగ్రామ్ అయితే మీరు చేయగలుగుతారో దాంట్లో మీరు కోచ్గా జాయిన్ అవ్వచ్చు. ఓన్గా మీరు కోచ్ ఇవ్వచ్చు, లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి, వాటితో మీరు కలిసి కూడా చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్. పబ్లిక్ స్పీకింగ్ అన్నది చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ స్కిల్. కాబట్టి ఇది ఎక్కువగా హ్యూమన్ రిలేషన్స్, హెచ్ఆర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాటిలో ఎక్కువగా ఉపయోగపడుతుంది అండ్ పొలిటికల్ గ్రూప్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. పబ్లిక్ స్పీకింగ్ అన్నది ఎవరైతే బెస్ట్ పబ్లిక్ స్పీకర్ ఉంటారో దే విల్ బీ ద కింగ్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్స్. కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయిన ఎంతోమంది మనం చూసుకుంటాం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, బెస్ట్ పబ్లిక్ స్పీకర్ అన్నట్టు. కాబట్టి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ప్రజల మైండ్ సెట్ను అబ్జర్వ్ చేసుకుని వాటికి కావాల్సినవి బాణాల్లాగా వదులుతారు ఆయన. కాబట్టి ఆ రకంగా అది కూడా తెలంగాణ యాసలో. కాబట్టి ఆ రకంగా పబ్లిక్ స్పీకింగ్ అన్నది కూడా ఒక ఆర్ట్, ఒక కళ. దాన్ని మీరు చేసుకున్నట్లయితే మీరున్న గ్రూప్లో హెచ్ఆర్లో సూపర్ సక్సెస్ కావచ్చు, పొలిటికల్ అయితే వండర్ఫుల్గా సక్సెస్ కావచ్చు. మనం మొత్తం తీసుకున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైతే గొప్ప గొప్ప నాయకుల లిస్ట్ తీసుకున్నట్లయితే దే ఆర్ ద బెస్ట్ స్పీకర్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ మనోభావాలు, వాళ్ళ గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి. కానీ అవి బయట పెట్టగలగాలి, 100 మంది ముందర మాట్లాడగలగాలి, స్టేజ్ ఫియర్ ఉండకూడదు, వాటిని కరెక్ట్గా ధీటుగా ఎదుర్కోగలగాలి. కాబట్టి చాలా మందికి స్టేజ్ ఎక్కంగానే కాళ్ళు వణికిపోతాయి, చెమటలు పట్టిపోతాయి, మాట తడబడిపోతుంది, పడిపోతారు. కాబట్టి పబ్లిక్ స్పీకింగ్ అన్నది కూడా ఒక ఆర్ట్. దానికి కూడా మీరు స్పీకర్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వచ్చు. హెచ్ఆర్లో, కార్పొరేట్ ఫీల్డ్లో, పొలిటికల్ ఫీల్డ్లో ఎవరైనా పొలిటికల్ ఫీల్డ్ను కూడా ఒక కెరీర్గా ఎంచుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యూ కెన్ బికమ్ ఎన్ స్పీకర్. నెక్స్ట్ వచ్చేసి ట్రైనర్. ఈ ట్రైనర్ అన్నది ఏంటంటే ఎక్కువగా టెక్నికల్ ఫీల్డ్లో ఉపయోగపడుతుంది. ట్రైనర్ ఏంటంటే పక్కన ఉండి వాళ్ళకి ఏదైతే టెక్నాలజీ అది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, వాటికి పక్క నుండి వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చదువుకున్న చదువు దానికి సంబంధించింది అయితే, లేదా ఒక ఫీల్డ్ మీరు ఎంచుకున్నట్లయితే దాంట్లో కూడా మీరు ట్రైనర్గా మారచ్చు. ట్రైనింగ్కి కోచింగ్కు దగ్గర రిలేషన్ ఉంటుంది. అయితే కోచ్ గేమ్స్కి సంబంధించింది అయితే ట్రైనర్స్ అనేది టెక్నికల్కు సంబంధించింది ఉంటుంది. అది ఆటోమొబైల్ కావచ్చు, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీచర్ గురువును ఎంతో గొప్ప
ఆధ్యాత్మికత తర్వాత గొప్ప గౌరవంతో చూస్తారు ఇండియాలో. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే గురువుకు అంత విలువగా ఉంది అన్నట్టు. ఇక్కడ టీచర్గా కూడా మీరు కెరీర్ని ఎంచుకోవచ్చు, ఎస్పెషల్లీ రిలేటెడ్ ఫర్ స్టడీస్. కాబట్టి టీచర్గా మీరు ఆ ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, టాలెంట్, స్కిల్, ప్యాషన్. ఆ ప్యాషన్ అనేది ఉంటుంది. దాన్ని ప్రజెంటేషన్ చేసే పద్ధతి వండర్ఫుల్గా ఉండాలి. ప్లస్ వాళ్ళను టీచ్ చేసే టెక్నిక్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, వాటికి ఉన్న ఫార్ములాస్ కానీ, క్యాలిక్యులేషన్స్ కానీ ఏవైతే ఉంటాయో, లాగరిథమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. కాబట్టి టీచింగ్ అన్నది కూడా ఒక గొప్ప ప్యాషన్. నాకు తెలిసి టీచర్ ఇంపాక్ట్ చేసినంతగా ఎవరు ఇంపాక్ట్ చేయలేరు. చాలామంది చూసుంటారు టీచర్స్ను ఐడియల్గా తీసుకుని వాళ్ళ లైఫ్లో ఎంతో ఎదిగిన వాళ్ళు ఎంతోమంది కోకొల్లలుగా మన ముందు కనపడతారు. కాబట్టి టీచింగ్ని ప్యాషన్గా మీరు టీచింగ్ని ప్యాషన్గా తీసుకున్నట్లయితే ఈ భావితరానికి, ఈ భారతదేశానికి గొప్ప పౌరులను మీరు ఇవ్వగలుగుతారు. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గత 70 సంవత్సరాల నుంచి మనకు తప్పుడు చరిత్ర మనకు నేర్పించడం జరుగుతుంది. ఆ చరిత్ర ఏందనంటే దుర్మార్గులు, దుష్టులు, తర్వాత దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళందరినీ హీరోలుగా చూపించిన చరిత్ర. అంటే మనకు తప్పుడు పాఠాలు చెప్తున్నారు. కాబట్టి ఆ పాఠాలను సరిచేసి చెప్పవలసిన బాధ్యత ఈ టీచర్లపైన ఎంతైనా ఉంది. ఒక రాణా ప్రతాప్ గురించి కానీ, ఒక రాణి దుర్గాదేవి గురించి కానీ, తర్వాత ఎక్కడైతే ఒక చెన్నూరు, ఈ చెన్నమ్మ, రాణి చెన్నమ్మ, ఈ రకంగా ఎంతోమంది ఉన్నారు. 6 నెలల పసికందును వీపున వేసుకుని యుద్ధం గెలిచినటువంటి ఎంతోమంది వీర నారీమణులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఒక స్పిరిట్ను నింపాల్సింది పోయి మనల్ని అక్బర్ పరిపాలించాడు, బాబర్ పరిపాలించాడు, ఫ్రెంచ్ పరిపాలించాడు, డచ్ పరిపాలించాడు అని మన కాన్ఫిడెన్స్ను లోగా చేసే దరిద్రపు చదువులు ఎన్నో ఉన్నాయి. ఇక దయచేసి వాటిని పక్కకు పెట్టేసి నిజమైన చదువులు చదివించండి, వాళ్ళలో స్ఫూర్తిని నింపండి. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇలా ఎంతోమంది మన దేశం యొక్క ఖ్యాతి ప్రపంచమంతటా చాటించిన వాళ్ళు ఉన్నారు. ఒక నలంద యూనివర్సిటీ ప్రపంచానికే యూనివర్సిటీ అంటే ఇక్కడికి వచ్చి చదువులు నేర్చుకుని ప్రపంచానికి వెళ్ళినటువంటి చరిత్ర మనది. కాబట్టి అటువంటి చరిత్రను హీనంగా, తక్కువగా చేసి చూపించే ఈ చదువులను దయచేసి పక్కకు పెట్టేసి వాళ్ళను ఎంకరేజ్ చేసే చదువులు చెప్పాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. శివ ఓం. ఈ జనవరి 9వ తారీఖు నేను కండక్ట్ చేయబోయే బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు, రిజిస్టర్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఉన్న డబ్బును తక్కువ టైంలో డబుల్ ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, సంపాదనను సంపదగా ఎలా సృష్టించుకోవాలి అన్న విషయాలు చెప్పడం జరుగుతుంది. మనీ అట్రాక్షన్, మనీ అఫర్మైజేషన్, మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో లైవ్గా సెషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా వేదిక్ మహావాస్తు టిప్స్, ప్రతి ఇంటికి ఎటువంటి నియమాలు ఉండాలి, నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకోవడానికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్తో తక్కువ ఖర్చులతో ఇంటిని ఎలా మనము పాజిటివ్గా మార్చుకోవాలి, ధనాకర్షణగా మార్చుకోవాలి, సుఖ సంతోషాలతో నిండిపోయేలా చేసుకోవాలి అన్న విషయాలు కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ బిఎంఐటి స్పెషల్ ప్యాక్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి పవర్ మెడిటేషన్ చార్ట్ మరియు హోరా చార్ట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. శివ ఓం.